విషాద బాష్పాలు కార్చిన మృదుత్వం కట్టకట్టిపోయిన ఆత్మ మనసులపై ఆటలాడుకున్న ఆత్మీయుల చేసిన అవమాన గాయాలు ఈ కంటి వర్షానికి కారణం. నెక్స్ట్, కోల్పోయిన ఆప్తుల మధుర జ్ఞాపకాల బాధలు. ఇది సెకండ్. ఆ బాధను మరికొందరు ఆప్తులుగా నటించి దుర్మార్గంతో చేసిన మోస విధానాలను పోగొట్టడంలో ఓటమి పొందుతున్న ఈ నేత్ర మృదుత్వం ఎలాంటిదంటే ఎండవేడిమి పువ్వులు కమిలిపోతాయి. ఎండవేడిమికి భారీ వాహనాల కింద పడితే వాడిపోని పూల రెక్కలు విరిగిపోతాయి. తప్పు చేయని మనుష్యుల ప్రాణాలు యాక్సిడెంట్లో పోతున్నట్టు, గాయాలవుతున్నట్టు, చెతగాతులు అవుతున్నట్టు. ఎన్ని విధి వికృతాలు ఎదురైనా నిజాయితీ గల మనసుకి ఓటమి ఉందా? ఎన్ని అబద్ధాలు వేధిస్తున్నా నిగ్రహమైన శాశ్వత నిజానికి ఓటమి ఉందా? కానీ పువ్వులకి మృదుత్వమే లేదు అని ఎవరైనా అంటారా? అలాగే అవమానించబడితే కఠినత్వాన్ని సంతరించుకున్న మనసు కాఠిన్య పరిధిని నిర్ణయించడానికి ఎవరి దగ్గరైనా ధర్మకాటా ఉందా? సమాజంలో కొందరు అవినీతి పరులు నీతిని నటించే విధానాల విశ్లేషణ సృష్టించబడే సమస్యల పరిష్కారాలకి ఏ పుస్తకాల్లో, ఏ వృత్తిలో వ్యక్తులకు కొంత అదనపు శక్తిని కేటాయించే సమయం ఉంది. ఈ ప్రపంచంలో ఆర్థిక శక్తి, ధనం, డబ్బులు చేస్తున్న విచిత్ర మోసాలకి, పైకి కనపడని అవినీతి పోకడులకు పరాజయం ఉందా? అనారోగ్యంతో, ఆర్థిక బాధలతో నిజాయితీగా లక్ష్య సాధనకు ప్రయత్నిస్తున్న కొందరు సామాన్య వ్యక్తుల నిజాయితీని నిబద్ధంగా వారిని బ్రతకనిచ్చే నియమ నిబంధనలు రూపొందించి అమలు చేయడంలో ఎంతమందికి, ఎన్ని మనసులకు ఆచరణాత్మక శక్తి ఉందో. నేను నా పసితనం నుంచి, ఇవాళ 54 ఏళ్ల వయసు, అంటే 1969లో పుట్టాను. నా పసితనం నుంచి విద్యార్థినిగా, ఉద్యోగినిగా, మహిళగా నిజాయితీ కోసం, సాధన కోసం పరితపిస్తున్న నన్ను ఒక అసమర్థ మహిళగా లోకం నా రూపం చూసి ధనార్జన చేయలేని నా అసమర్థతను, నా చదువుని అవమానించబోయినా నా ఈ ఆత్మ నిజాయితీ శక్తి ఊపిరి ఉన్నంత వరకు కంటికి రెప్పలా కాపాడుకోవడంలో ఏ అవినీతి పోకడలు నన్ను ఓడించవు, వంచవు. బలవంతం పనులు నేను నమ్ముకున్న నీతికి వ్యతిరేకంగా చేయించలేవు అనే నా స్థిరమైన మోసబుద్ధి లేని నిజాయితీ సిద్ధాంతాలకు, ఆచరణలకు ఓటమి ఉందా? ప్రశ్న కుటుంబ సభ్యులకి, సమాజానికి, నా ఫ్రెండ్స్కి వదిలేశాను. ఈ ప్రశ్నకి జవాబు వాళ్ళే చెప్పుకుంటారు వాళ్ళ విధానాల వల్ల. థ్యాంక్ యూ. చిన్న బ్రేక్.